ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను. జీవాధిపతి అయినటువంటి ఆయన సన్నిధికి మనల్ని జీవముతో కూడా నిలబెట్టి ఆయన సన్నిధిలో చేర్చి ఆయనను హెచ్చించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయన యుద్ధ నుంచి మనము తీసుకునటానికి, ఆయన దీవెనలు మనం స్వతంత్రించుకోవటానికి ఆయన మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యత, ఈ సమయమును బట్టి ప్రభువుకు మహిమ కలుగును కాక. దేవుని యొక్క సన్నిధికి మనం ఎందుకు వస్తామంటే ఆయన ఆల్రెడీ మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సన్నిధికి మనము పరిగెత్తుకొని రావాలి. ఎందుకు దేవుని సన్నిధికి టైం కంటే ముందుగానే సిద్ధపడి ఇక్కడ ఉండాలి అంటే, నీ జీవాధిపతి, నీ రక్షకుడు, నిన్ను ప్రేమించినటువంటి వ్యక్తి, నీ ప్రతి దానికి ఆయన వెల చెల్లించి నీకు నిత్య జీవమును అనుగ్రహించినటువంటి ఆ జీవాధిపతి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు గనక ఆయనతో ముఖాముఖిగా కలవటానికి, ఆయన సన్నిధిలో ఉండి ఆయనను సంతోషపరచటానికి, ఆయన ద్వారా మనము మేలులు పొందుకోవడానికి ఆయన సన్నిధికి మనము పరుగెత్తుకొని రావాల్సినటువంటి వారము. హల్లెలూయా. మనము ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి రావాల్సినటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకొని అలర్ట్ అవ్వాల్సినటువంటిది ఏంటి అంటే, నా తండ్రి నా కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, నేను ఆలస్యం అయితే ఆయన ఫీల్ అవుతాడు, ఆయన నొచ్చుకుంటాడు అన్నది మనలో కంటిన్యూస్గా నాకింగ్ లాగా ఉండాలి. అప్పుడే మనము పరుగెత్తుకొని రాగలుగుతాం. ఆ ప్రేమించే ప్రేమామయుడైనటువంటి ఆయన యొక్క ప్రేమను మనం గ్రహించకపోతే, జ్ఞాపకం చేసుకోనకపోతే, తలపోయకపోతే అపవాది రకరకాలుగా నిర్లిప్తత, నిర్లక్ష్యము, అసహనము, రకరకాల ఆబ్స్టకిల్స్ను ముందరికి తీసుకొని వచ్చి నీ ప్రియుణ్ణి నువ్వు కలిసి ఆనందించి సంతోషించకుండా ఎన్ని అడ్డంకులు పెట్టడానికైనా వాడు ప్రయాసపడతాడు. వాని ప్రయాస వ్యర్థం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము ప్రభు ఏర్పాటు చేసినటువంటి సమయము. దిస్ ఈస్ ద డే that the Lord has made. హల్లెలూయా. ఆయన చేసిన ఈ దినాన్ని మనము సంతోషించి, ఉత్సాహించి, ఆనందించవలసినటువంటి దినం. ఎప్పుడైతే ఈ యొక్క గ్రహింపుతో, ఈ యొక్క ఆలోచనతో, ఈ యొక్క ఉద్దేశముతో ఆయన సన్నిధి చేరుతామో ఆయన మురిసిపోయి ఆయన తన సమస్తమైనటువంటి సన్నిధితో మనల్ని కమ్ముకొని ఆయన మన కొరకు ఏర్పాటు చేసి పెట్టినటువంటి ప్రతి ఆశీర్వాదమును, ప్రతి నెమ్మది, ప్రతి సమాధానమును ఆయన మనలో, మన కుటుంబంలో, మన ప్రతి పరిస్థితుల్లో నింపటానికి ఆయన సిద్ధముగా తీవ్రత కలిగి ఉన్నటువంటి తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు చేసినటువంటి విషయాన్ని మనము కొద్దిసేపు ధ్యానిస్తే, ఆయన తన యొక్క జీవితము, తన యొక్క మరణము, తన యొక్క పునరుత్థానము ద్వారా ప్రభువు మనకిచ్చినటువంటిది ఏంటి అంటే రక్షణ. హల్లెలూయా. రక్షణ, విమోచన, క్షమాపణ, నిత్యత్వము, రైచియస్నెస్, తండ్రితో సమాధానము. రైచియస్నెస్ మీన్స్ రైట్ స్టాండ్ విత్ గాడ్. హల్లెలూయా. దేవుని ఎదుట మనము రైట్గా, సరిగా నిలవబడ్డం, దేవుని ఎదుట మనము సరిగా నడవటము, జీవించడము, ప్రవర్తించటము, మూవ్ అవ్వటమే రైచియస్నెస్. ఆ రైచియస్నెస్ని మన యొక్క ప్రయాస కాదు కానీ ఆయన చేసిన కార్యం ద్వారా మనకు ఆ యొక్క రైచియస్నెస్ని స్వతంత్రింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆ కార్యం చేయటం ద్వారా ఆయన ఆ విధముగా జీవించి, మరణించి, తిరిగి లేచినటువంటి ఆ యొక్క పునరుత్థాన జీవము ద్వారా మనకిచ్చినటువంటిది ఏంటి అంటే, మనము ఆ యొక్క రైచియస్నెస్తో తండ్రితో సమాధానము కలిగి ఉండటము. ఎందుకు అంటే మనము మన పాపముల ద్వారా, మన ప్రాచీన స్వభావము ద్వారా, వాటి యొక్క నడవడిక ద్వారా, అపవాది యొక్క ఏలుబడిలో ఉన్నప్పుడు పరిస్థితుల ద్వారా మనలో ఏర్పడినటువంటి ఆ పాపము కానీ, శాపము కానీ, వీటన్నింటి నుంచి ఆయన వెల చెల్లించి మనల్ని విడిపించి
మనకు ఆయన రైచియస్నెస్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క రైట్ స్టాండ్ విత్ గాడ్ అనే ఆ రైచియస్నెస్ని, ఆ నీతి అనే దాన్ని మనము మన యొక్క సామర్థ్యంతో, మన యొక్క ప్రయాసతో, మన యొక్క కార్యాలతో, మన యొక్క దానిలతో మనం పొందుకోలేదు. కానీ ఇది ఆయన మనకిచ్చినటువంటి కృప. ఆయన కృపా కనికరము ద్వారానే ఆయన అనుగ్రహించినటువంటి దీని ద్వారా మనము తండ్రి అయిన దేవుని ఎదుట క్రీస్తులాగా నివసించటానికి, క్రీస్తులాగా జీవించటానికి, క్రీస్తులాగా మన యొక్క అనుదిన జీవన విధానంలో కొనసాగటానికి ఆ సామర్థ్యమును ఆయనే ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అపవాది అనేక సార్లు మనకు నాకింగ్ లాగా, జోరీగా లాగా, జీ అని ఒక జోరీగా ఉంటుంది. అది ఎంత తోలినా సరే ఆ సౌండ్ మనకి ఇరిటేషన్ కలిగా చేసేలాగా జీ అంటూనే ఉంటుంది. అలా వాడు ఆల్వేస్ ఏంటి అంటే, ఇగో నువ్వు ఇది చేసావు, నువ్వు ఇంకా పాపివి, నువ్వు అంత పరిశుద్ధునివి కాదు, ఇక నువ్వు ప్రార్థన చేస్తే ఇలా 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 అలా జోరీగలాగా సనుగుతూ గొనుగుతూ ప్రామినెస్ ఇస్తూ ఉంటుంది. కానీ నీవు లేచి నిలవబడవలసింది ఏంటంటే, నాకు ఈ నీతి, ఈ రైచియస్నెస్ అనేది నా ప్రభువు తను కలువరి సిలువలో వెల చెల్లించి నాకు అనుగ్రహించబడినటువంటి నీతి అన్నది క్లెయిమ్ చేయాలి, ప్రొక్లెయిమ్ చేయాలి, ఆర్భాటముతో ప్రకటించాలి. ఎంతగా నీవు ప్రకటిస్తావో, ఎందుకు నేను పదే పదే ఈ పదాన్ని ప్రకటించటంలో ఆర్భాటంతో ప్రకటించాలి అంటానంటే, ఎప్పుడైతే నీవు కాన్షియస్ కలిగి ఉంటావో, నీ తండ్రి, నీ ప్రభువు, నీ రక్షకుడు నీకు అనుగ్రహించిన దాని గురించినటువంటి నిశ్చయతను ఎప్పుడైతే నీవు స్థిరపరచుకుంటావో, ఆ నిశ్చయత నీలో ఉంటుందో, అప్పుడు నువ్వేం చేస్తావంటే దిగ్గున లేచి ఆర్భాటంతో ప్రకటిస్తావు. ఎందుకంటే ఇది నా క్రియల వలన వచ్చినది కాదు, నా ప్రభువు తన కృప చొప్పున, తన యొక్క ప్రేమ చొప్పున, తన యొక్క కనికరము చొప్పున నాకు అనుగ్రహించినటువంటి ఈ స్థితి అని చెప్పగలుగుతావు. అది చెప్పగలిగే స్థితి మన ప్రభువు మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను, ఆయన కార్యాలను మనము గమనిస్తే, రక్షణ, పాపాల నుంచి క్షమాపణ, రైచియస్నెస్, తండ్రితో తిరిగి సమాధానము పొందపరిచినటువంటి స్థితి, నిత్యత్వము, దేవుని దగ్గరకు చేరగలిగే మార్గము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆల్రెడీ చేసి ఉంచినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి విజయాన్ని, ప్రతి ఒక్క పరిష్కారాన్ని, ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని, స్వస్థతను, ప్రతి అభివృద్ధిని, ప్రతి నెమ్మది, సమాధానాన్ని, వృద్ధిని ఎలా పొందుకోవాలి? ఆయన మనకు చూపెట్టినటువంటి మార్గాల్లో విధేయత, విశ్వాసము, క్రమముగా ప్రభువుతో అంటుకట్టబడి ముందుకు సాగటము, ఆయనతో ఉండటము, రైట్ స్టాండ్ విత్ గాడ్ అన్నాం కదా మనం. రైచియస్నెస్ అంటే దేవునితో సరి అయినటువంటి స్థితిలో ఉండటం, నడవటము. ఇవి ఎప్పుడైతే మనము క్రమముగా కొనసాగిస్తూ ఉంటామో, నిశ్చయముగా ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో, మన యొక్క ప్రొఫెషన్లో, మన యొక్క బిజినెస్లో, మన యొక్క ప్రతి స్టడీస్లో, ప్రతి దానిలో ఆయన యొక్క ఆశీర్వాదం యొక్క సమృద్ధిని మనము చూస్తాము. హల్లెలూయా. మన పితరుల యొక్క ఆశీర్వాదాలను మనము ఉదాహరణగా తీసుకుంటే, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గాయకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానెను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మీరు కూడా 1-2 సార్లు చదివితే ఆశ్చర్యపోతారు. ఏంటి అంటే, ఆశీర్వాదానికి మూల కారణం అందులో ఉంది. కుటుంబ ఆశీర్వాదానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము అందులో ఉంది. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగచేయునట్లు
తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగి ఉన్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు అబ్రహామును చూస్తూ ఉన్నాడు, అబ్రహామును కూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏదైతే నేను అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పానో అది అతనికి కలగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనము ఫాలో అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, మన పిల్లలను మన ఇంటివారును నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటాడు. కుటుంబంలో ఉన్నటువంటి యజమాని, కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అనునిత్యము చేయవలసినటువంటిది ఏంటి అంటే, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క శ్రద్ధ ఉండవలసినటువంటిది ఏంటి అంటే, యెహోవా మార్గమును అనుసరించినట్లుగా వారికి బోధిస్తూ ఉండవలెను, వారిని ట్రైన్ చేస్తూ ఉండవలెను, వారిని నడిపిస్తూ ఉండవలెను. ఎప్పుడైతే యజమానుడు, కుటుంబంలో యజమానుడు ఆ విధంగా ఉంటాడో నిశ్చయముగా ఆ యజమానుని పట్ల దేవుడు ఏదైతే ఆశీర్వాదాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడో, ఆయన ఆల్రెడీ అవి పెట్టి ఉన్నాడో, ఆ వాగ్దానాలన్నింటినీ స్వతంత్రింప చేయటానికి తండ్రి అయిన దేవుడు నమ్మకమైన తండ్రి. హల్లెలూయా. అబ్రహాము యొక్క గ్రేటెస్ట్ విక్టరీ, సక్సెస్ ఏంటి కారణము అంటే గాడ్లీ ఫ్యామిలీ, ఆయన ఒబీడియన్స్, దైవికమైనటువంటి కుటుంబం. హల్లెలూయా. ఆయన తండ్రి అయిన దేవునితో ఎంతో ఆయనకు విధేయత చూపెట్టేవాడు. అదే విధంగా తన కుటుంబమును దైవికముగా సిద్ధపరుస్తూ ప్రభు యొక్క ఆలోచనల ప్రకారము, ప్రభు యొక్క బోధనలు, ప్రభు యొక్క మార్గాన్ని వారికి నేర్పిస్తూ ఉంటున్నటువంటి వ్యక్తి. అది యెహోవా దేవుడు చూచాడు. అలా చూచినప్పుడు ఆయన అబ్రహాముకి ఏవైతే ఇస్తానన్నాడో, ఏవైతే ఆయన వాగ్దానం చేశాడో వాటన్నింటినీ అబ్రహామునకు, ఆయన తర్వాత తన పిల్లలు, తన తరతరములకు అందరికీ కూడా ఆయన నిశ్చయముగా స్వతంత్రింప చేయగలిగినటువంటి నమ్మకమైన తండ్రి. హల్లెలూయా. ఇదే మాటలో ఇక్కడ మాట యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి ఏదైతే చెప్పానో అది కలగ చేస్తానని చెప్పినటువంటి దాన్ని పదే పదే నేను మెమరైజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, అంటే మనం ఏదైనా ఇష్టమైనది తింటూ ఉన్నప్పుడు ఎంతగా నమలుతూ ఉంటామో, ఎంతగా దాని యొక్క తీయదనము, దాని యొక్క రుచి మనం ఎంత ఆస్వాదిస్తామో, తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి వాగ్దానము మాటను ఎంతగా పదే పదే చదువుతూ ఉన్నప్పుడు నిజముగా ఆ యొక్క అందులోని ఆయన నమ్మకత్వాన్ని, ఆయన యొక్క తీవ్రతను, ఆయన యొక్క దానిని నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు అబ్రహామునికి ఇచ్చినటువంటి ఆశీర్వాదపు వాగ్దానం ఏంటి అంటే మనకందరికీ తెలుసు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇగో నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నీవు శపించే వారిని శపిస్తాను. అనేక జనములకు ఆయన తండ్రిగా ఉంటాడని వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానాలు అయితే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును గురించి తెలియపరిచాడో, తాను తెలియచేసినట్లుగా తాను తలచి పెట్టినటువంటివి వాటన్నింటినీ ఆయన నిశ్చయముగా తన కుటుంబానికి చేయటానికి వాగ్దానం చేసి ఉన్నటువంటి తండ్రి. హల్లెలూయా. అయితే అబ్రహాము యొక్క సక్సెస్ మనం తెలుసుకున్నాం. ఏంటి అంటే ఆయనకున్నటువంటి కుటుంబము దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. అది మాత్రమే కాదు, ఆయన చాలా బాధ్యతాయుతమైనటువంటి తండ్రి, రెస్పాన్సిబుల్ ఫాదర్. హల్లెలూయా. ఆ ఫాదర్ ఎంత అంటే ఆయన ఆల్వేస్ ఏం చేస్తాడంటే, దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని, ఆధిక్యతను, కుటుంబ యజమానిగా దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత అనొచ్చు, అధికారం అనొచ్చు, దాన్ని అభ్యాసం చేసుకుంటుండేవాడు.
అలా అభ్యాసం చేసుకుంటూ, ఎందుకు అంటే దేనికి అంటే తన కుటుంబం అంతటిని పాలించటానికి, సంరక్షించటానికి, ఏలటానికి, నడిపించటానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రతి యజమానుడు, ప్రతి తండ్రి అభ్యాసం చేయాలి. ఎలా అభ్యాసం చేస్తాం? టెస్టిమనీ విన్నాం. తండ్రి అయిన దేవుడే అబ్రహామును గురించి టెస్టిమనీ విన్నాం. అదే టెస్టిమనీ మన గురించి తండ్రి చెప్పగలిగేటట్లుగా మనము ముందుకు సాగవలసినటువంటి వారము. ఎంతగా తండ్రితో సరిగా ఉంటూ తన కుటుంబం అంతటిని పరిపాలిస్తూ, ఎంతగా తన పిల్లలందరినీ తండ్రి యొక్క ఆలోచనలకు, తండ్రి యొక్క జ్ఞానానికి సబ్మిసివ్గా, విధేయత కలిగి నడుచుకొనున్నట్లుగా ఎంతగా నీవు బోధిస్తావో అంత నిశ్చయముగా ఆయన యొక్క ఆశీర్వాదాలను నీ పిల్లలు, నీ తరతరములు, నీ కుటుంబములన్నీ కూడా ఏలుతాయి. నీ వంతు కేవలము నీవు పాటించటం, ఆయన యొక్క నమ్మకత్వము, ఆయన యొక్క బాధ్యత, ఆయన యొక్క పని ఏంటి అంటే ఏదైతే చేస్తానని పెట్టాడో అది నీకు, నీ పిల్లలకు, నీ తరతరాలకు ఆయన దాన్ని స్వతంత్రింప చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చాలాసార్లు ఈ భూమి మీద ఉన్నటువంటి మనకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటి అంటే, అయ్యో నేను వెళ్ళాక నా పిల్లలు ఎలా, నా కుటుంబం ఎలా, వాళ్ళు ఎలా నడుస్తారు, ఎట్లా వాళ్ళ పోషణ ఎట్లా, వీళ్ళు ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే క్రీస్తునందున్నటువంటి వ్యక్తిగా నీవు చేయవలసినటువంటి భద్రత, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నీకు డోకా ఉండదు అని వింటూ ఉంటాం. ఇందులో నీవు డిపాజిట్ చేస్తే, పెట్టుబడులు పెడితే నీకు ఇంకా భయం లేదు అంటూ ఉంటాం. కానీ తప్పు లేదు, కానీ నీ రైట్ పెట్టుబడి, నీ ఇన్వెస్ట్మెంటు ఎప్పుడైతే నీవు నీ తండ్రి యందు పెడతావో, నీ తండ్రిని గురించినటువంటి దానిని నీ పిల్లలకు, నీ కుటుంబానికి నీవు బోధిస్తావో, ఆయన యొక్క మార్గాల్లో నడవమని వారిని తెలియపరుస్తూ ఉంటావో, నిశ్చయముగా వాగ్దానం చేసిన తండ్రి మరువని తండ్రి. హల్లెలూయా. అందుకనే క్రీస్తునందున్నటువంటి మనకు నిశ్చింత, అభద్రత ఉండదు. నెక్స్ట్ ఏమవుతుందో, తర్వాత ఏమవుతుందో చాలాసార్లు మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎలా 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 ప్రభు గొప్ప కృప ఏంటి అంటే, ఎలా అన్నది భయపడక, ఇదిగో ఇలా ఆయనను అనుసరిస్తూ ఉంటే, ఆయనను హత్తుకొని జీవిస్తూ ఉంటే, ఆయనను గురించినటువంటి ఆలోచనలు తన సంతానానికి బోధిస్తూ స్థిరముగా ఆయన మార్గాల్లో నడుచున్నట్లుగా ఎంతగా చేస్తామో, ఎంతగా ఉంటామో అంత నిశ్చయముగా వారి యొక్క భవిష్యత్తు భద్రతలో ఉంటుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహామును చూస్తాం. దేవుడు ఆయనను పిలిచినప్పుడు ఎంత ఆయన తండ్రిని గురించి, తండ్రి యొక్క ఆజ్ఞల గురించి బోధిస్తున్నాడు అన్నది మనం చూస్తే, ఆయన దేశము విడిచి వెళ్తూ ఉన్నప్పుడు భార్య ఆయనను వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక్క మాట కూడా ఎదురు ఆడకుండా, ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా, విధేయతతో సబ్మిసివ్గా తన భర్తను ఫాలో అయినట్లుగా, తన యజమానుని ఫాలో అయినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి నిజంగా భర్త, యజమాని అన్నటువంటిది క్రీస్తునందున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా చేయవలసినది ఏంటి అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క నాయకత్వపు పొజిషన్ను నీవు అభ్యాసం చేయాలి. యు మస్ట్ ఎక్సర్సైజ్ ద గాడ్ గివెన్ పొజిషన్, లీడర్షిప్ పొజిషన్. కుటుంబ యజమానిగా, క్రీస్తునందున్నటువంటి కుటుంబ యజమానిగా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి దానిని నీవు అభ్యాసం చేయాలి, అనుసరించాలి, అప్లై చేయాలి, అందులో కొనసాగాలి. అలా కొనసాగకపోతే ఏంటి అంటే, ఏవైతే ఆ పొజిషన్కి తండ్రి వాగ్దానం చేశాడో ఆ ఆశీర్వాదంలో నిలవలేకుండా పోతూ ఉంటాం. పైగా దేవునిపైన మనము సనుగుతాము, గొనుగుతాము, బాధపడతాము, రకరకాల సిచ్యువేషన్స్కి గురి అవుతూ ఉంటాం. ఎప్పుడైతే
నీ కుటుంబానికి, నీ పిల్లలకు నీ తండ్రిని గురించి, నీ ప్రభువును గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వు బోధిస్తూ ఉంటావో, మార్గాలను నువ్వు తెలియపరుస్తూ ఉంటావో, ఆయన విధి విధానాల్లో నడిచినట్లుగా వాళ్ళను తర్ఫీదు చేస్తూ ఉంటావో, వదలక విడువక. ఎందుకు అంటే తల్లిదండ్రులు అనే వాళ్ళు పట్టు విడువక పిల్లలకు ఆ విధంగా నూరి పోస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో, ఎడ్యుకేషన్లో కానీ, వివిధమైనటువంటి విషయాల్లో కానీ వాటిలో పేరెంట్స్ ఏం చేస్తారంటే, వాడు నో అన్నా సరే, నో, నువ్వు ఇది చదవాల్సిందే, ఇది చేయాల్సిందే, ఇలా చేస్తేనే నీకు విజయం, ఇలా చేస్తేనే నీకు మంచి మార్క్స్, ఇలా అని ఎంత పట్టు విడవక వారిని ఆ స్థితికి వచ్చేటట్లుగా మనం చేస్తూ ఉంటామో మంచిది. అయితే క్రీస్తును గురించినటువంటి జ్ఞానములో కూడా పిల్లల్ని ఆ విధంగా తర్ఫీదు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు తెలియపరచబడుతూ ఉంది. అబ్రహాము ఇక్కడ మనం చేసినటువంటి విషయాన్ని చూసాం. అయితే ఎప్పుడైతే క్రీస్తు యొక్క స్వభావములో ఆ యజమానుడు నడుస్తాడో, క్రీస్తు స్వభావముతో నడిచే యజమానుడు సైమల్టేనియస్గా, స్పాంటేనియస్గా, ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే ఆయన తనకు జతపరిచిన భార్యను ప్రేమిస్తాడు. ప్రేమించడమే కాదు, భార్య బలహీనమైనటువంటి ఘటమని ఎంచి ఆమెను సన్మానించి ఆమెను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇది జరుగుతుంది? ఎప్పుడైతే కుటుంబ యజమాని అనే వ్యక్తి క్రీస్తు యొక్క స్వభావములో స్థిరముగా నడుస్తూ ఉన్నప్పుడే. క్రీస్తు యొక్క స్వభావంలో నడవకపోతే ఏమవుతుంది? క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ఈ లోకాధికారి యొక్క స్వభావములో నిండి ఉండి కుటుంబాన్ని బీభత్సం చేయటానికి వారు చేజేతులారా వారి స్వతహాగా ద్వారాలు తెరిచి దాన్ని అనుమతించినట్లుగా అవుతుంది. కనుక క్రీస్తునందున్నటువంటి యజమానులు, కుటుంబ యజమాని ఖచ్చితంగా క్రీస్తు యొక్క స్వభావంలో నడవవలసినటువంటి బాధ్యత. హల్లెలూయా. అబ్రహాము తండ్రిగా చాలా విధేయత చూపించినటువంటి ఆయన. ఎంతగా అంటే ఆయనకు చాలా విధేయత కలిగినటువంటి పిల్లలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం జీవితం ప్రతి ఒక్కరికి తెలుసు. మనము ప్రతిరోజు మన పితరుడైనటువంటి అబ్రహాము దగ్గరికి వెళ్ళకుండా కూడా మనం ముగించలేం. అయితే ఆయనకు ఎంత విధేయత కలిగినటువంటి పిల్లలు ఉన్నారు అంటే కారణము ఆయన ప్రభువును గురించి వారికి బోధించడం ఒకటి, ఆయన మార్గాల్లో నడవాలి అని అనునిత్యం వారికి తెలియచేయటం ఒకటి. అలా చేయటం ద్వారా స్పిరిట్ ఆఫ్ డిసోబీడియన్స్, స్పిరిట్ ఆఫ్ రెబెలియస్, ఎందుకంటే పిల్లల్లో పనిచేసేది అవిధేయత, తిరుగుబాటుతనము. ఈ రెండు యొక్క దురాత్మల యొక్క స్వభావము పిల్లల మీద ఏ మాత్రం వెళ్ళటానికి అవకాశం లేదు అబ్రహాం యొక్క జీవితంలో చూస్తే. అయితే ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయినా ఈ యొక్క అవిధేయత, తిరుగుబాటుతనం అని కనిపిస్తూ ఉందో అది పిల్లల్లోనా, సాటి అయినటువంటి వారిలోనా, లేకపోతే సహవాసకుల్లోనా, ఎవరిలో అది జరుగుతూ ఉన్నా సరే వెంటనే క్రీస్తునందు నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను, అధికారాన్ని జ్ఞాపకం చేసుకొని యు నీడ్ టు రెబ్యూక్ ఇట్. ఎవరిలో నీకు సంబంధించినటువంటి వారిలో ఎవరిలో కనిపించినా సరే నీకున్నటువంటి రైట్, నీకున్నటువంటి పవర్, నీకున్నటువంటి అధికారము అది ఎవరిచ్చారంటే నీ తండ్రి, నీ ప్రభు, నీ రక్షకుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ అధికారాన్ని బట్టి ఎక్కడ ఏది ఉండకూడదో అది నీవు క్రీస్తునందు క్లెయిమ్ చేయాలి, రెబ్యూక్ చేయాలి, గెట్ అవుట్ చేయాలి. హల్లెలూయా. ఎంతగా అలా చేస్తూ ఉంటామో నిశ్చయముగా వాళ్ళను ఏమాత్రము ఆ యొక్క డిసొబీడియన్స్ స్పిరిట్ అనేది కానీ దానికి ఏమాత్రం పవరు వారి మీద ఉండదు. ఎప్పుడైతే దాని పవర్ వెళ్ళిపోతుందో వాళ్ళు ఆటోమేటిక్గా దేవునికి విధేయత చూపిస్తూ దేవుని యొక్క మార్గాల్లో నడిచే మనసు కలిగి ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాల్లో నడవకుండా ఉంటామో
మన ఆలోచనలో కానీ, మన తలంపుల్లో కానీ, మన విధి విధానాల్లో కానీ అన్నీ ఏమి చొచ్చుకుంటాయంటే చెత్త చొచ్చుకుంటాయి. మరవకూడదు మనం ఈ విషయాన్ని. ఎందుకు అనునిత్యము మనము ఆ యొక్క గ్రహింపుతో ఆ యొక్క విధానంలో నడవాలి అంటే, నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాను. ఒక ఇంటి బయటన లేకపోతే ఊర్లలో ఎక్కువగా చూస్తా నేను, ఒక పొయ్యి మట్టితో కానీ, శుద్ధతో కానీ, సున్నంతో కానీ, దెంత కానీ ఒక పొయ్యి, ఆ పొయ్యిలో కట్టెలన్నీ పెట్టి అంటిస్తూ వంట చేస్తూ ఉండే విధానం అక్కడ ఉంటుంది. అయితే ఆ మంట మండుతూ ఉన్నంత వరకు, ఆ వంట చేస్తున్నంత వరకు అసలు ఆ చుట్టుప్రక్కల ఏది కూడా దరి చేరదు. ఎందుకు అంటే ఆ వేడిని బట్టి, కాన్స్టెంట్గా కంటిన్యూస్గా మండుతున్న ఆ వేడిని బట్టి ఏది కూడా దాన్ని సమీపించదు, దానిలో ఎంటర్ అవ్వాలని ప్రయాసపడదు, పన్నా కాలిపోతుంది. ఎప్పుడైతే పొయ్యి ఆరిపోతుందో అప్పుడు బూడిదతో పాటు ఎక్కడి నుంచి వచ్చిన చెత్తంతా చేరి చాలా గందరగోళంగా తయారవుతుంది. అప్పుడు నాకు అనిపించింది, మన ప్రభువుతో మనము రైట్ స్టాండ్ లేకపోతే, మన ప్రభువును గురించినటువంటి యోచన, ఆయన విధి విధానాల్లో మనం ముందుకు సాగకపోతే, ఆ గ్రహింపు లేకపోతే, ఆయన దానితో మనం నిండి ఉండకపోతే, కాన్స్టెంట్గా కంటిన్యూస్గా నిండి ఉండకపోతే, మనము చల్లారినట్లుగా ఉంటే, మన ప్రభువు పట్ల మనము చల్లారిన తనం మనకు ఉంటే, నిశ్చయముగా ప్రతి చెత్త ఆలోచన, ప్రతి అపవాది పెట్టే అభద్రతా భావం, వాడు పెట్టే అబద్ధాలు, వాడు చెప్పే మన తండ్రిని గురించి చెప్పే ప్రతి తప్పుడు మాటలు, అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటు, వాని స్వభావాలు ఏవేవైతే ఉన్నాయో, వేషధారణ బహుభయంకరమైనది. అది వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాదు, కుటుంబాన్ని అంతటిని నాశనం చేయటానికి ద్వారాలు తెరిచేది ఏంటి అంటే వేషధారణ. ఎప్పుడు ఆ వేషధారణ నుంచి బయటికి వస్తావు అంటే, ఎప్పుడైతే నీవు దాన్ని వదిలిపెట్టి నీ తండ్రి, నీతిమంతుడైనటువంటి నీ తండ్రి, నిత్యత్వములో నిన్ను నిలవబెట్టే నీ తండ్రి, రైట్గా నిన్ను నడిపించే నీ తండ్రి, నీ సమస్తము ఎరిగినటువంటి తండ్రి, నీ ఆది నీ అంతము ఎరిగినటువంటి నీ తండ్రి, నీ ప్రతి మార్గములో నీ కొరకు ఏర్పాటు చేసి ఉంచిన ప్రతి ఆశీర్వాదము ఆయన యొద్ద ఉన్నటువంటి నీ తండ్రి, ఏ సమయంలో ఏ పొజిషన్లో నిన్ను కూర్చుండబెట్టాలో సమస్త అధికారము సమస్తమైనటువంటి ఉన్నటువంటి నీ తండ్రి, ఆ తండ్రితో ఉంటేనే నిశ్చయముగా ఆయన యొక్క ఆశీర్వాదంలో వర్ధిల్లుతాం. అపవాది చూపెట్టే ప్రతి మార్గము, ప్రతిదీ కూడా తాత్కాలికమైనటువంటి ఆకర్షణ, అది తర్వాత లీడ్ చేసేది నిత్య నాశనమునకు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారముగా, మన పిల్లల్ని ఆ విధముగా నడిపింపవలసినటువంటి వారముగా ఉన్నాము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము ఎంత శ్రద్ధగా వాళ్ళకు బోధించాడో మనం చూసాం. పిల్లలు కూడా చాలా ఎంత అంటే, అబ్రహాము ఉంచిన విశ్వాసాన్ని బట్టి, విధేయతను బట్టి దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. తన పిల్లల్ని, తన భార్యను, తరతరాలను ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. మనకు చాలా జాక్పాట్ అంటాం కదా, ఇన్స్టెంట్ అంటాం కదా, అలా మన తండ్రి మన కొరకు ఏర్పాటు చేసి ఉంచినటువంటి దానిలను మనం ఆలోచన చేస్తే నిశ్చయముగా మనము విడువము, వదిలిపెట్టము. కాబట్టి పిల్లలను, మన యొక్క కుటుంబస్తులను, సమస్తాన్ని దీవించటానికి, ఆశీర్వదించటానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అలా కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి అబ్రహాము జీవితంలో చివరి స్టేజ్, ఓల్డ్ స్టేజ్కి వచ్చినప్పటికీ ఆయన కుటుంబం పైన హోల్డ్ను పోగొట్టుకోలేదు. కుటుంబాన్ని పరిపాలించటంలో హోల్డ్ పోగొట్టుకోలేదు, రూల్ చేశాడు. అది మాత్రమే కాదు, తన పిల్లలు ఎంత విధేయత అంటే, చివరి స్టేజ్లో సహితము పిల్లలు అని ఎందుకంటున్నామంటే, ఐజక్, ఇస్మాయిల్ వారిరువురు కూడా ఆయన డెత్ బెడ్ సమయంలో
ఇరువురు కూడా ఆయన దగ్గర ఉండి ఆయనను బరియలు చేసినట్లుగా మనం వాక్యం ద్వారా గ్రహిస్తాము. హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే ఆయన కుటుంబాలను ఆశీర్వదించటానికి, కుటుంబాలను దీవించటానికి వచ్చాడు. ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే లోక పాపములను మోసుకొని పోవుటకు, లోకంలో ఉన్న తన బిడ్డలందరి యొక్క శాప పాప వీటన్నింటి యొక్క దాన్నంతటిని ఆయన తన మీద వేసుకొని దానికి ఆయన వెల చెల్లించి మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై ఆయన మనకు తన యొక్క జీవితాన్ని, తన యొక్క విజయాన్ని మనకు స్వతంత్రింపచేశాడు. ఎంతగా స్వతంత్రింపచేశాడు? మనం ఏమైనా కష్టపడ్డామంటే లేదు. ఆయన చేసిన కార్యాన్ని కేవలం మన హృదయంలో విశ్వసించి మన నోటితో ఒప్పుకొనడం ద్వారా ఆయన వచ్చి చేసినటువంటి కార్యంలో మనము పాలిభాగస్తులమయ్యాము. అది మనకు స్వతంత్రింప చేయబడి ఉంది. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి వచ్చి కుటుంబంలో ఆస్వాదించడానికి దేనితోంటే ఆయన సమాధానముతో, ఆయన రక్షణతో, ఆయన యొక్క ప్రాస్పరిటీతో, ఐక్యతతో, వీటన్నింటితో కుటుంబాలను బ్లెస్ చేయాలనే ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం 11వ వచనం 1వ వచనంలో నుంచి ఏంటి అంటే ఆయన మొట్టమొదట ఆ కానా వివాహములో అద్భుతము చేయటానికి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కానా వివాహంలో అద్భుతం చేయటం ద్వారా ఆయన తన మహిమను తన శిష్యులకు బయలుపరచను అని వింటూ ఉన్నాం. అంటే యేసు ప్రభు యొక్క రాక ఈ భూమి మీదకి ఏంటి అంటే కుటుంబాలను తన యొక్క సమస్తమైన వాటితో ఆశీర్వదించుటకు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తూ, ఆయన అద్భుతాలు చేస్తూ, ఆయన తన యొక్క మహిమను ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఆయన తన మహిమను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే తండ్రికి మహిమ పొందడం చాలా ఇష్టం. తన సంతానం ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయనను ఆనుకుంటారో, ఎవరు ఆయనను హత్తుకుంటారో, ఎవరు ఆయనతో రైట్ స్టాండ్ అవుతారో, ఎవరు ఆయన యొక్క మార్గాలలో విధేయత కలిగి నడుస్తారో, విడువక స్థిరముగా ఉంటారో, వారందరి జీవితాల్లో ఆయన తన సమస్తమైనటువంటి వాటిని స్వతంత్రింప చేయటానికి ఆయన చాలా తీవ్రత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక కుటుంబ యజమాని అనే వ్యక్తి ప్రార్థన, కుటుంబ యజమాని అనేటువంటి వ్యక్తి అంటే క్రీస్తునందున్నటువంటి యజమాని, క్రీస్తునందున్నటువంటి భర్త, పురుషుడు ఏంటి అంటే ఎంతగా ఆయన విధేయత చూపిస్తాడో ప్రభువుకు అంతగా ఆయన అద్భుతాలు పొందుకుంటాడు. ఎంతగా ఆయన విడువక వదలక ఎడబాయక, అంటే అసలు పట్టు విడవక అంటాం చూడండి, పట్టు విడవక ఎంతగా ప్రార్థన చేస్తాడో నిశ్చయముగా ఆయన తన ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు అబ్రహాము తన జీవితంలో ప్రతి ప్రార్థన ఆన్సర్ చేయబడి ఉంది అంటే ఆయన తండ్రి అయిన దేవునికి చూపెట్టినటువంటి విధేయత, ఆయన దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను, అధికారాన్ని తన కుటుంబంకు టీచ్ చేయడానికి, తన పిల్లలకు బోధించటానికి, వారు క్రీస్తును గురించినటువంటి జ్ఞానములో వర్ధిల్లుతూ అంటుకట్టబడి ఉండునట్లుగా అనునిత్యం ఆయన ఎలా పరిపాలన చేశాడో, ఎలా బోధిస్తూ తర్ఫీదు చేస్తూ ఉన్నాడో, అందుకే అంతగా తండ్రి అయిన దేవుడు అబ్రహాము చేసినటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సీక్రెట్ రీజన్, ఇంపార్టెంట్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎంతగా నీవు తండ్రి అయిన దేవునికి విధేయత కలిగి ప్రార్థన చేస్తావో నిశ్చయముగా నీ ప్రతి ప్రార్థన ఆన్సర్ చేయబడుతూ ఉంది. హల్లెలూయా. అలా చేయబడుతుంది అంటే గ్యారెంటీ ఏంటి అంటే గ్యారెంటీ అబ్రహామే. ఎందుకంటే ఆయన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన అనేక జనములకు తండ్రిగా చూస్తూ ఉన్నాం, విశ్వాసులకు తండ్రిగా చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఆశీర్వాదాలన్నీ క్రీస్తు
క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అవి స్వతంత్రింప చేయబడును అన్న వాగ్దానం, ఆ యొక్క కమిషన్, ఆ యొక్క ఏర్పాటు అన్నది ఆల్రెడీ మనకి ఇవ్వబడి ఉంది గనక. అయితే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము అనునిత్యము మరవక చేయవలసింది ఏంటంటే, మన పిల్లలను క్రీస్తుకు సబ్మిసివ్గా, ఆయన యొక్క నాలెడ్జ్లో వారు ఎదుగునట్లుగా, ఆ దేవుని యొక్క యోచనలు, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క విధి విధానాలను వారికి బోధిస్తూ ఉండాలి, వారికి తెలియపరుస్తూ ఉండాలి. ఏమాత్రం వాళ్ళు జ్ఞానవంతులు కదా, వాళ్ళు చూసుకుంటారులేని వదలకూడదు. మన ప్రభువు మనకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ, పిల్లలు నడవవలసినటువంటి త్రోవలో వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగక రైట్గా ఉంటారని. ఈ సమయంలో నువ్వు ఎంతగా బోధిస్తావో అంతగా వారు ఆస్వాదింపబడతారు. హల్లెలూయా. అయితే ఆ విధంగా యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన కుటుంబాలను ఆస్వాదించడం మాత్రమే కాదు, ఆయన ప్రతి ఒక్కరిని స్వస్థతపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. పేతురు యొక్క అత్తను జ్వరం నుంచి స్వస్థతపరిచినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ప్రభువు విశ్వాసమును బట్టి, ఎవరి విశ్వాసమును బట్టి? శిష్యుడు అనాలి, వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి. అలానే క్రీస్తునందున్నటువంటి నీవు విశ్వాసము ద్వారా నీ ప్రతి ఇన్లాస్ను కూడా నీవు స్వస్థతపరచగలుగుతావు. హల్లెలూయా. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అధిపతి అయినటువంటి ఆయన యొక్క అమ్మాయి వ్యాధిన పడినప్పుడు ఆ వ్యక్తి విశ్వాసమును బట్టి యేసు ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థతపరిచినట్లుగా మనం ఆ సందర్భంలో చూస్తూ ఉన్నాం. అంటే ఆ సెంచురియన్ యొక్క విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభువారు స్వస్థతను ఇచ్చారు. అంటే నీవు ఎంతగా విశ్వాసం ఉంచుతావో, నీ ఉంచిన విశ్వాసాన్ని బట్టి నీ ఇన్లాస్నే కాదు, నీ సర్వెంట్స్ని సహితం నువ్వు బ్లెస్ చేయగలుగుతావు. ఇది ప్రభువు మనకిచ్చినటువంటి ఆధిక్యత. ఈ విషయాన్ని మనము మరవకూడదు. నీకు ఇచ్చినటువంటి అధికారం ఏంటి అంటే, యూ కెన్ హీల్. యేసు నామాన్ని వాడి నీవు ప్రకటిస్తే నిశ్చయముగా వారికి స్వస్థత వస్తూ ఉంది. అదే ఫెయిత్ కన్ఫెషన్తో ప్రభు ఎంత ఆధిక్యత ఇచ్చాడు అంటే మనం చూస్తాం. మత్తయి సువార్తల్లోనే చూసుకుంటూ వస్తే ఒక ఆమె తన కుమార్తె దయ్యం పట్టినటువంటి ఆమె తన కుమార్తె విడుదల కొరకు యేసుప్రభు వారి యొద్దకు వచ్చి బ్రతిమాలాడుతుంది. ఎంత బ్రతిమాలాడుతుంది అంటే, అయినా ప్రభు చాలా వరకు ఒప్పుకోరు. పిల్లలు తీసి కుక్కలకు వేతగునా అని చెప్తారు. అయినా సరే ఆమె విడువక, ప్రభువా, కుక్క పిల్లలు సహితం యజమానుల బల్ల మించి కింద పడితే వాటిని తింటారు కదా, ఎంతగా అంటే పట్టు విడువక ఎంతగా ఆమె విశ్వాసం ఉంచిందో, నిశ్చయముగా ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆ యొక్క డీమన్ పొసెస్డ్ ఆ కుమార్తెను విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రభువు మనకి వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎంతగా నీవు విశ్వసిస్తావో అంతగా క్రీస్తునందు నీకు ఇవ్వబడిన అధికారాన్ని బట్టి నీవు ప్రతి దాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్తావు. హల్లెలూయా. ఎంతగా నీవు ప్రేమ కలిగి ఉంటావో, ఎంతగా విశ్వాసం కలిగి ఉంటావో, ఆ ప్రేమ విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభువారు నిజముగా లాజరు అనే సహోదరుడు 4 రోజులయ్యి స్టింకింగ్ అవుతున్నటువంటి ఆ యొక్క బాడీ కుళ్ళిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బాడీని సహితము జీవముతో బయటికి పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది దేన్ని బట్టి అంటే, ఆ సిస్టర్స్ కలిగినటువంటి ప్రేమ విశ్వాసాన్ని బట్టి. నీవు కలిగి ఉన్నటువంటి ప్రేమ విశ్వాసాన్ని బట్టి నీ సహోదరులకు, నీ సహోదరులు ఏ స్థితిలో ఉన్నా, నీ సిచ్యువేషన్స్ ఎంత డెడ్లీ అంటే కుళ్ళిపోయి
అవి అవుతున్నటువంటి సిచ్యువేషన్స్లో సహితము నీ పిల్లల్లో కానీ, నీ పరిస్థితుల్లో కానీ, నీ సంబంధికుల్లో కానీ ఏది ఉన్నా సరే క్రీస్తునందు నీకు ఇవ్వబడిన అధికారాన్ని బట్టి ఎప్పుడైతే నీవు క్లెయిమ్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు కమాండ్ చేస్తావో, నిశ్చయముగా ఆ పరిస్థితుల్లో మనము దేవుని యొక్క స్వస్థత, పరిష్కారము, నెమ్మది, సమాధానము, దీవెన, ఆశీర్వాదము, ఆ యొక్క ఏకత్వము అన్నది మనం చూస్తాము. హల్లెలూయా. ప్రస్తుత ప్రపంచంలో, ప్రస్తుత లోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవన విధానంలో మనం ఎదుర్కొంటున్నటువంటి చూస్తే అవిధేయత, తిరుగుబాటుతనము అన్నది చాలా చూస్తూ ఉన్నాం. ప్రతి చోట తిరుగుబాటుతనం, ప్రతి చోట అవిధేయత. దీనికంతటికి కారణం అపవాది యొక్క ప్రభావం. దేవుని వాటిని అంగీకరించలేని, దేవుని వాటికి విధేయత చూపెట్టలేని స్థితి, ఆ తిరుగుబాటుతనం అనేది బహుభయంకరంగా లోకంలో, ఈ ప్రపంచంలో ఏలుతూ ఉంది. అయితే ఎప్పుడైతే నీవు క్రీస్తులో ఉంటావో, క్రీస్తునందు ఉన్నటువంటి నీ జీవితాన్ని నీవు గ్రహింపగలిగే, ఆయన నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని జ్ఞాపకం చేసుకొని లేచి నిలవబడతావో, నిశ్చయముగా నీ పిల్లల్లో కానీ, నీ సంబంధికుల్లో కానీ, నీకు సంబంధించినటువంటి ప్రతి ఏరియాల్లో కానీ ఉన్నటువంటి ఆ యొక్క రెబెలియస్నెస్ని, ఆ యొక్క డిసొబీడియన్స్ని నీవు పారద్రోలగలుగుతావు. హల్లెలూయా. మనం చిన్నతనం సండే స్కూల్ నుంచి నేర్చుకుంటాము. నీవు ఎప్పుడైతే ప్రభువుతో ఉంటావో అప్పుడు అపవాదిని ఎదిరించు, వాడిని గద్దించు, ఎదిరించు, వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. అది ఖచ్చితం. ఎంతగా నీవు ప్రభువుతో అంటుకట్టబడుతూ, ఎంతగా ప్రభువు నీకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పొజిషన్ను నువ్వు అభ్యాసం చేసుకుంటూ నీ కుటుంబంలో నువ్వు ఏలుతావో, నీ లీడర్షిప్ పొజిషన్ను నీవు అభ్యసిస్తావో, అనుసరిస్తావో, ఆ విధి విధానాల్లో నీ పిల్లలకు, నీ కుటుంబానికి అలవర్చున్నట్లుగా నీవు వారికి తర్ఫీదిస్తావో, అంతగా నీవు వారికి ఆశీర్వాదం యొక్క క్రమంలోనికి వారిని నీవు చేరుస్తావు. హల్లెలూయా. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. నేను నా తల్లిదండ్రులకు తెలియకుండా క్రీస్తును అంగీకరించి, తల్లిదండ్రులకు తెలియకుండా అంటే అదేం పాపం కాదు, కానీ క్రీస్తును అంగీకరించి క్రీస్తులోనికి బాప్టిజం పొంది క్రీస్తును ధరించుకొని ఆయన యొక్క ఆత్మ అభిషేకములో అభిషేకింపబడి ఆయనను గూర్చినటువంటి పనిలో నేను ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నాకెప్పుడు అవుతూ ఉండేది, ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచమన్నావు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అన్నావు కదా ప్రభువా, మరి ఏంటైనా అని ఎప్పుడు ఒక క్వశ్చన్ నోరు విప్పి బయటికి అనకపోయినా ఎప్పుడు ఒకటి రైజ్ అవుతూ ఉండేది. అని ప్రభా నీ ఇష్టంలే అనుకుంటూ ముందుకు సాగేదాన్ని. బట్ ఒకటి తెలుసు నాకు లోపల, ఆయన తన సమయములో నిశ్చయముగా తన కార్యాన్ని, తన యొక్క రక్షణను, తన యొక్క నెమ్మది, సమాధానాన్ని, ఆ యొక్క వృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడని. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే కుటుంబాలను దీవించడానికి, రక్షణ ఇవ్వటానికి, పాపక్షమాపణ ఇవ్వటానికి. అయితే అలా ఎదురు చూస్తూ వేచి ఉన్నప్పుడు నిశ్చయముగా 1 by 1 ప్రభు ప్రేమలో, ప్రభు యొక్క రక్షణలోనికి వచ్చినటువంటిది నేను చూశాను. హల్లెలూయా. చాలా సంతోషం అనిపిస్తుంది. మనకు అనిపిస్తుంది మనం మాత్రమే రక్షింపబడితే మన వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు, వాళ్ళు ఎంత త్వరగా తెలుసుకోవాలి, ఎంతగా ఆ రక్షణ కార్యంలోనికి వారు స్వతంత్రించుకోవాలి, ఆ దాంట్లోనికి రావాలి అంటే అది మనమే మెయిన్ కారణం. ఎంతగా నీవు విశ్వాసం ఉంచుతావో, ఎంతగా నీవు దేవునితో రైట్గా ఉంటావో, ఎంతగా ఆయన యొక్క విధి విధానాల్లో ముందుకు సాగుతావో అంత త్వరగా నీ కుటుంబం అంతయు రక్షణ పొందటం మనం చూస్తాము. హల్లెలూయా. ఏంటి అంటే
మన యొక్క విడువని ఎడబాయని అనడం కాదు, కానీ పర్సిస్టెంట్ ప్రేయర్ అంటే పట్టు విడువని నీ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని యొక్క పునరుత్థాన శక్తిని విడుదల చేస్తుంది. నీలో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో, నీ సంబంధికుల్లో, నీ యొక్క ప్రతి ఒక్కరిలో ఆ యొక్క పునరుత్థాన శక్తి యొక్క ఆ పవర్ అది రిలీజ్ అవ్వాలి అంటే నీ యొక్క పట్టు విడువని ప్రార్థనే. హల్లెలూయా. ఏదన్నా ఒక సిచ్యువేషన్, ఒక పరిస్థితి, ఒకటి మార్పు లేదని వదిలేసి దేవుని మీద వ్యతిరేకం కలగజేసుకొని దేవునికే దూరం అయ్యి దేవుని మీద సనగటము వద్దు. మన వంతు ప్రభు మనకు నేర్పినది, మన పితరుల ద్వారా మన ముందు ఉంచిన ఉదాహరణ ఏంటంటే పట్టు విడవక నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయటం. నిశ్చయముగా దేవుని యొక్క పునరుత్థాన శక్తిని నీవు ఆ యొక్క పరిస్థితుల్లో విడుదలవ్వడం చూస్తావు. హల్లెలూయా. ఈ యొక్క పట్టు విడవని విశ్వాసము అన్నది నా జీవితంలో నాకు జ్ఞాపకం వస్తుంది. గ్యాస్ ట్రబుల్ అని కానీ, ప్రాబ్లం అని కానీ, రకరకాల సిచ్యువేషన్స్ బాడీలో కలుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ప్రార్థన చేసినప్పుడు అది పోలేదు, 2 సార్లు ప్రార్థన చేస్తే పోలేదు, 1 రోజు పోలేదు, 2 రోజులు పోలేదు, 10 రోజులు పోలేదు, 11 రోజులు పోలేదు, 12 రోజులు పోలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాం, టంగ్స్ మాట్లాడుతూ ఉన్నాము, దేవుని యొక్క శక్తితో బైండ్ చేస్తూ ఉన్నాము, రిలీజ్ చేస్తున్నాము, అయినా పోలేదు. తీవ్రత, ఎంత తీవ్రత అంటే అసలు అది ఏందో కారణం తెలియని తీవ్రత. భయంకరమైనటువంటి పెయిన్, చెస్ట్లో పెయిన్, వీపులో బ్యాక్ సైడ్ పెయిన్. అసలు ఎంత అంటే నేను చెప్పాను కదా ప్రీవియస్గా కూడా, ఒక మంట వేస్తే ఆ మంట దగ్గరికి మన చెయ్యి తీసుకెళ్తే అసలు దగ్గరికి సమీపించలేక తీస్తాం చూడు, అలా నా ఛాతి మీదే నా చెయ్యి పెట్టడానికి అనుమతించబడటం లేదు. మంట మంట. ఈవెన్ ప్రార్థన చేయడానికి చెయ్యి సమీపిస్తున్నా తోసివేస్తూ ఉన్నా నేను. అంతటి స్థితి భయంకరంగా. ఒక్కసారి 2 సార్లు కాదు, 12 రోజులు, ప్రతిరోజు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి. చాలామంది అనుకోవచ్చు, తెలివి ఉందా అసలు, అర్థం పర్థం ఉందా, ఏదన్నా కొంచెం అయితేనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఇదేం మూర్ఖత్వం, ఇదేమి. ఎస్, మూర్ఖత్వం కాదు, తెలియని స్థితి. కరోనా సమయం, ఏ హాస్పిటల్స్ ఎంట్రీ లేదు, అది అన్నింటికి మించి అది అన్న గ్రహింపు లేని సమయం. అందుకనే భయం లేదు. దాని కారణము అది అని నాకు తెలియని తనం వల్ల నాకు భయమే లేదు. అయితే ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి సమీపించాల్సింది వచ్చిందో, వెళ్ళామో, ఆయన తీసి చూశాడో, వాళ్ళు చెప్పినా నేను నమ్మలేదు. అంటే ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఆ పట్టు విడువని విశ్వాసముతో కూడిన ప్రార్థనను చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క పునరుత్థాన శక్తి అనేది విడుదలయ్యి మనకు స్వస్థత, మన జీవాన్ని ఆయన తన అరచేతుల్లో భద్రపరిచి నన్ను సంరక్షించి నన్ను బ్రతికించి తన జీవముతో నిలవబెట్టినటువంటి తండ్రి. హల్లెలూయా. ఆ వ్యాధిని గురించినటువంటి జ్ఞానం లేనంత వరకు నిశ్చింతగా ఉన్నాను. ఆ వ్యాధిని గురించినటువంటి జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, ఇది అదంట, ఇది హార్ట్ అటాకు, ఇన్ని డేస్ ఎట్లా బ్రతికినావు, అసలు నువ్వు ఎట్లా అని అన్నారో, అప్పుడు భయం స్టార్ట్ అయింది, అప్పుడు ఏడుపు స్టార్ట్ అయింది, అప్పుడు పిల్లలు గుర్తొచ్చారు. అంటే వ్యాధిని గురించినటువంటి జ్ఞానము లేనంత వరకు, దాన్ని తెలుసుకోవాల్సినంత అవసరత కూడా లేదు. కానీ ఏది ఎంతటి క్రిటికల్గా మనల్ని సతాయించినా, మనం ఎదుర్కొంటున్నా సరే భయపడవద్దు. ఏది నిన్ను కదల్చదు, ఏది నిన్ను జయించలేదు. ఎందుకంటే సమస్త వ్యాధిని, బాధను, మరణాన్ని సహితం, అంటే మరణం మీద ఉన్నటువంటి అంతటి బలము గల వారిని సహితము ఆయన కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు జయించి ఉన్నాడు. హల్లెలూయా. అది ఎంతటిదైనా సరే,
చివరికి మరణమైనా సరే ఆయన దానంతటిని జయించి మనకు విజయాన్ని ఇచ్చాడు. ఆ పునరుత్థాన శక్తి ఇచ్చాడు. ఆ పునరుత్థాన శక్తి ద్వారా మనకు ఆయన స్వస్థతను విడుదల చేయడం, పరిష్కారం విడుదల చేయడము, నెమ్మది, సమాధానము, ప్రతి దానిని కుటుంబంలో భర్త మారలేదా, భార్య మారలేదా, పిల్లలు మారలేదా, పరిస్థితులు మారలేదా, ఏది ఎలా ఉన్నా సరే ధైర్యపడవద్దు, విశ్వాసం కోల్పోవద్దు, నిరీక్షణను విడిచిపెట్టొద్దు. నిశ్చయముగా నీ తండ్రి ఏదైతే చేయ తలంచి పెట్టాడో అబ్రహాంకు చూసాం కదా, 18వ అధ్యాయం ఆదికాండం 18-19 మనకు ఈరోజు వాగ్దానం. ఆయన ఏది చేస్తానని అబ్రహాముకు చెప్పాడో దానిని ఆయన తన పిల్లల తరముకు కూడా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి తండ్రి. 18-19 ఇది చాలా ప్రియమైనటువంటి వాక్కుగా నేను చాలా సంతోషించాను. అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగ చేయనట్లుగా తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును, అంటే ఏదైతే తండ్రి నీ కొరకు ఏర్పాటు చేసి ఉంచి ఉన్నాడో, క్రీస్తులోనికి వచ్చి నువ్వు క్రీస్తులో బాప్టిజం పొందడం ద్వారా క్రీస్తును ధరించుకొని క్రీస్తు సొత్తుగా, క్రీస్తుగా నిన్ను ఆయన పెట్టి ఉన్నాడో, ఈ ఆధిక్యత కొరకు నీకు ఏ ఆశీర్వాదము, ఏ ఉన్నత స్థితి, ఏ ఘనత, ఏ హెచ్చింపు, ఏ హోదా, ఏ అధికారము, ఏది నీకు ఏర్పాటు చేసి ఉన్నాడో అది నిశ్చయముగా నీకును నీ పిల్లలకును ఆయన చేయనట్లుగా నీవు చేయవలసినటువంటిది ఏంటంటే యెహోవా విధి విధానాల్లో నడిచినట్లుగా నీవు వారికి ఆయన మార్గాలను గైకొన్నట్లుగా, ఆయన మార్గం ఏమైందో, ఆయన ఆజ్ఞలు ఏమైందో, ఆయన విధి విధానం ఏమైందో పేరెంట్స్గా మీ పిల్లలకు విడువక నేర్పుతూ ఉన్నట్లు ఆయన నేర్పాడు. యెహోవా దేవుడు చూశాడు, నిశ్చయముగా తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలా బోధిస్తామో, నేర్పిస్తామో, అవి గైకొనున్నట్లుగా వాళ్ళను వెంటబడతామో, సిద్ధపరుస్తామో, తర్ఫీదు చేస్తామో, నిశ్చయముగా నీవు మాత్రమే కాదు, పిల్లలు కాదు, నీ తల్లి తరతరములు మాత్రమే కాదు, నీవు అనేక తరములకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటావు. హల్లెలూయా. ఒక్క నిమిషం లేచి నిలబడదామా? మనము ఆరాధన సమయంలో ప్రభువుకు చెప్పాము, ఆయన ఏమైనా చేయగలిగినటువంటి తండ్రి, ఆయన కంచె వేయగా ఎవరూ దాన్ని దాటలేనటువంటి స్థితి. ఆయన కలువరి శిలువలో చేసిన కార్యము ద్వారా, ఆయన ఇచ్చినటువంటి రక్షణ ద్వారా, క్రీస్తునందలి జీవితము ద్వారా మనకు ఒక కంచె, ఆయన ఒక ప్రాకారము వేసి ఉన్నాడు. మన ఆలోచనలో, తలంపుల్లో, మన యొక్క ప్రతి నడవడికలో, ప్రతి స్పందనలో ఆయన మనకు ఒక కంచె వేసి ఉన్నాడు. ఆ కంచెను దాటి నీకు హాని చేయటానికి ఎవరికి అధికారము లేదు. ఆయన కంచె, ఆయన యొక్క మహిమ ప్రభావము, క్రీస్తు నందలి జీవితమే నీకు కంచె. హల్లెలూయా. ప్రభువుకు చెప్దాము, ప్రభువా, నేను క్రీస్తునందుండగా నాకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. నాకును, నా కుటుంబమునకును, నా పిల్లలను నీ యొక్క విధి విధానాలు గైకొనున్నట్లుగా, అనునిత్యము నేను వారికి బోధించినట్లుగా, పట్టు విడువక వారిని సిద్ధపరిచినట్లుగా, నేను ఉండునట్లుగా, మీ పునరుత్థాన శక్తి ద్వారా ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి పరిస్థితుల్లో నేను స్వస్థతను, పరిష్కారాలను, విడుదలను పలుకున్నట్లుగా, కలగచేయున్నట్లుగా, దానికి నేను కారకునిగా ఉండునట్లుగా నన్ను అభిషేకించు, నన్ను బలపరచు ప్రభువా. ఎందుకు అంటే నేను క్రీస్తునందు ఉన్నాను, నేను క్రీస్తు సొత్తై ఉన్నాను, నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను, క్రీస్తు యొక్క స్వభావం అంతటితో నేను నిండి ఉన్నాను. ప్రభువా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇది మొదలుకొని మీరు ఏర్పాటు చేసి పెట్టిన ప్రతి ఆశీర్వాదము నా కుటుంబమునకును, నా పిల్లలకును, నా సంబంధికులకును నీ ఆశీర్వాదాలన్నీ కుమ్మరింపబడును గాక. మీ యొక్క అభివృద్ధిలో మేమందరము కొనసాగుదుము గాక. ఆమేన్.